రాష్ట్రానికి సాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన పారిశ్రామిక వర్గాల్లో నిరుత్సాహం మిగిల్చింది. ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తారనుకున్న పారిశ్రామికవేత్తలకు దానిపై స్పష్టత రాకపోవడం వల్ల రైతులపై సందిగ్ధత నెలకొంది. రాయితీలు ఇస్తేనే మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తోంది. అరుణ్ జైట్లీ ప్రకటన వల్ల పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే అవకాశం తక్కువేనని భావిస్తోంది. ఈ తరుణంలో సీఐఏ అధ్యక్షుడు శివకుమార్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక ప్యాకేజీయా, ప్రత్యేక హోదా అన్న అంశం మీద సందిగ్ధానికి కేంద్రం తెరదించింది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువగా ఆర్థిక సహాయం చేస్తామని ఆయన ప్రకటించారు. ఇవి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేస్తున్నాయి, ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఏ రకంగా ఉంటాయి, వీటి వల్ల రాష్ట్రం ఏ రకంగా ప్రయోజనం పొందుతుందన్న అంశాన్ని సిఐఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శివకుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి తర్వాత చేసిన ఈ ప్రకటన మన రాష్ట్రానికి అలాగే మన పారిశ్రామిక అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతుందని మీరు అనుకుంటున్నారు? స్పెషల్ స్టేటస్ అని ఇచ్చుంటే బాగుండేదండి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతామని చెప్పారు. కానీ స్పెషల్ స్టేటస్ అని ఇచ్చుంటే ఈ ప్యాకేజీలన్నీ కూడా అందులో దాని కిందే వచ్చి ఉండేవి. స్పెషల్ ప్యాకేజీలో ఇండస్ట్రీస్కి కూడా హెల్ప్ చేయడం, ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది కూడా ఒకటి స్పెషల్ స్టేటస్లో ఉంది. కానీ స్పెషల్ ప్యాకేజీలో అది ఇంకా అనౌన్స్ చేయకపోవడం దురదృష్టకరం. ఇండస్ట్రీస్కి ఏమైనా ప్యాకేజ్ అనౌన్స్ చేస్తుంటే కొత్త ఇండస్ట్రీస్ వచ్చిండేవి. ఇప్పటికే 2.5 years అయిపోయింది విభజన అయ్యి. కొత్త రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ కొత్తగా జనరేషన్ అయింది లేదు. ఇదే 2 ఏళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవి, ఐటీలో కానీ ఏదైనా త్వరితగతిన పురోగమించేవి. అది ఇంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంకా అనౌన్స్ చేయడం బాధాకరం. స్పెషల్ స్టేటస్ గురించి అయితే ఒకసారి మనం ఫైట్ చేయాల్సి వచ్చేది రాష్ట్రం. ఇప్పుడు ప్రతి ప్యాకేజ్ గురించి ఒకసారి ఫైట్ చేయాల్సిన అవసరం పడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఇండస్ట్రీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఎప్పుడు రావాలి, అవి ఎప్పుడు సెటప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు క్రియేట్ అవ్వాలి? సో వీటి కోసం మళ్ళీ ప్రతి ప్యాకేజ్ గురించి ఒకసారి మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం పడుతుందేమో అని ఒక డౌట్ మాకు ఏర్పడుతుంది. పరిశ్రమ సెట్ అయ్యి అది కుదురు పడేదానికి చాలా సమయం పడుతుంది. ఇవి ఈ 5 ఏళ్ళు అనే కాలపరిమితి సరిపోతుందంటారా? సరిపోదండి. ఒక ఇండస్ట్రీ రావాలంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావాలంటే టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ రావాలి, వాళ్ళకి ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి నచ్చాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఇవన్నీ చూసుకుని కానీ వాళ్ళు ముందుకు రారు. ఈ బెనిఫిట్స్ ఇస్తే అది కొంచెం స్పీడప్ అయ్యేది. హైదరాబాదులో అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇక్కడ అంటే వాళ్ళు కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే 2వ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం కానీ ఎంతవరకు అయింది? ఇంతవరకు అయితే ఇంకా అవ్వలేదండి. అందరూ కూడా స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఆ స్టేటస్ అనౌన్స్ చేస్తారా లేదా అని ఇప్పటిదాకా వెయిట్ చేశారు. ఇంతవరకు అనౌన్స్ చేయడంతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఆ స్పెషల్ ప్యాకేజ్లో ఇండస్ట్రీ తరపు నుంచి ఏం ప్యాకేజ్ ఇస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. హోదా ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాల్లో పారిశ్రామిక పురోగతి ఎలా ఉంటుందని సిఐ అంచనా వేసింది. ఫైనాన్షియల్ వైబిలిటీ లేకపోవడం వల్ల మనకి స్పెషల్ స్టేటస్ కింద మనం అర్హులు అవుతాం. దానికి మనకు అర్హత ఉంది, లేకపోవడం లేదు. సో ఆ 11 రాష్ట్రాలు ప్రోగ్రెస్ అవ్వాలి లేదు అన్నదాన్ని మనం మాట్లాడలేం. ఎందుకంటే డిఫరెంట్ క్రైటీరియా వాటికి అన్నిటికీ. ఉన్న 3 క్రైటీరియాలో 2 క్రైటీరియాలే మిగిలిన 11 స్టేట్స్ క్వాలిఫై అయ్యాయి. మనది 3rd క్రైటీరియా కింద మనది క్వాలిఫై అయింది. ఇది ఫస్ట్ టైం కనుక దాన్ని కంపేర్ చేయడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో సిఐఏ ఏ రకంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి? ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అండి. అంటే ఇండస్ట్రీ వైజ్ ఏం ప్రోగ్రెస్ అవ్వాలంటే ఏమేం కావాలన్నది స్టేట్ గవర్నమెంట్కి తగ్గట్టుగా మేము సహాయపడతాం. దాని తగ్గట్టుగా మేము ఏమేమైతే ఇక్కడి నుంచి స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని తగ్గట్టుగా మన స్టేట్ గవర్నమెంట్కి ఏమేమైతే అంశాలు మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలో ఖచ్చితంగా ఇచ్చి ఆ విధంగా హెల్ప్ చేయగలుగుతాం. ఈ ఇన్సెంటివ్స్ ఏవో వస్తాయని అనుకున్నారు, ఇవి ఇంతవరకు పెట్టలేదు కాబట్టి మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. నిన్న చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం అయితే చూస్తే ఇండస్ట్రీ వైజ్ ఏమీ లేదండి. ఇంకా ఇండస్ట్రీ వైజ్ కొత్త పరిశ్రమలు వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఏమీ ఇంకా అనౌన్స్ చేయలేదు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదే బెనిఫిట్స్, ఇదే కైండ్ ఆఫ్ ఫెసిలిటీ మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. అక్కడికి ఎందుకు వెళ్ళరు, ఇక్కడికి ఎందుకు రావాలి? ఖచ్చితంగా దీనికి ఒక ట్యాక్స్ బెనిఫిట్ కావాలి. ఆ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఈ కారిడార్ డెవలప్మెంట్తో పాటు ఆ బెనిఫిట్స్తో ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఇటుపక్క చూస్తాయి. మన న్యాచురల్ రిసోర్స్ కూడా ఉన్నాయి కనుక. ధన్యవాదాలు శివకుమార్ గారు. ఇది సిఐఏ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ మనోగతం. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.